మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగార్జున. ఈరోజు మనతో పాటు ముసిరిక బాలకోటిరెడ్డి గారు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పొగాకు నారు పండించి అమ్మడంలో నిష్ణాతులు వీరని చెప్పుకోవాలి. సో వీరిని అడిగి తెలుసుకుందాం, పొగాకు నారు ఎలా పోస్తారు, దీంట్లో ఉన్నటువంటి మెలకువలు ఎలా, ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ నారు వేసి? మేము ఈ నారు పెట్టి 18 సంవత్సరాలేనండి. ఈ పొగనారు అనేది ఐటీసీ కంపెనీ వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. ఓకే, విత్తనాలు ఐటీసీ కంపెనీ వాళ్ళు కేజీ 1000 రూపాయల డబ్బులు తీసుకొని మాకు ఇస్తారు. ఎకరానికి ఒక 4 కేజీల కాడికి విత్తనాలు అవుతాము. ఫస్ట్ నాగలు దున్ని చేను శుభ్రంగా సదునుగా చేసుకొని తర్వాత బోధలు తోలుకుంటాము. మనసులో 10 మందిని పెట్టుకొని బోధల్ని సదనం చేసుకొని విత్తనాలు ఒక విత్తనాల కర్ర అని ఉంటుంది, ఆ కర్రతో విత్తనాలు లాగి తర్వాత చెత్త కప్పుకొని జైన్ కంపెనీ వాళ్ళు మాకు డ్రిప్ ఇచ్చారు సబ్సిడీ మీద గవర్నమెంట్. ఆ సబ్సిడీలో డ్రిప్ పీల్చుకొని నీళ్లు తడారకుండా దాని మీద చెత్త కప్పిన దాని మీద తడారకుండా రోజుకు ఒక 4 సార్లు 5 సార్లు తడించుకుంటా వాతావరణాన్ని బట్టి ఇచ్చుకుంటూ వస్తాము. అది నారు ఒక 4-5 రోజుల్లో నారు మొలుస్తుంది. నారు మొలిసిన తర్వాత మళ్ళీ కొంచెం అలా చెత్తల పైకి ఎత్తిడ్చుకొని చేసుకుంటాం. కొంచెం మొక్క సైజు వచ్చినాక మళ్ళీ దాన్ని ఒక 15-16 రోజుల్లో చెత్త పలసం చేసుకుంటాం. తర్వాత మాకు ఉన్న మనుషులను బట్టి ఆ కూలీలను బట్టి దాంట్లో వచ్చిన కలుపు మొక్కలు తీయించుకోవడం అవి చేస్తూ ఉంటాం. తర్వాత ఒక 18 రోజులు 16 రోజుల మధ్యలో బలం మందు మామూలు సిఎన్ కానీ లేకపోతే సూపర్ కానీ ఒక ఎకరం నారుమడికి వచ్చి ఒక 20 కేజీలు దాపించుకుంటాం. ఆ రకంగా 4-5 సార్లు మంది ఇచ్చుకుంటా కలుపులు తీసుకుంటా పోతూ ఉంటాం. మధ్య మధ్యలో ఏదన్నా కుళ్ళు తెగులు అయితే వస్తుంటాయి. కుళ్ళు తెగులకి మామూలుగా కంపెనీ మందులు వాళ్ళ సిండెంట్ వాడిది ఇమ్ని గోల్డ్ ఒకటి, మామూలుగా ప్రేమ్ మందే వాడుతూ ఉంటాం ఎక్కువగా. ఇంకా 2-3 సార్లు మైలు తెస్తాం. 45 రోజులు 40 రోజులు పీగుడికి వస్తుంది. ఫస్ట్ పీకుడు ఒక 1,00,000 మొక్క వస్తుంది ఎకరానికి. తర్వాత మళ్ళీ రెండో పీకుడు. ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు? నేను దాదాపుగా ఒక 6-7 ఎకరాలు చేస్తాను పొగనార్మల్. ఓకే, ఇప్పుడు 6-7 ఎకరాలకు గాను ఎంత విత్తనం మీకు అవసరం అవుతుంది? 6 ఎకరాలకి 6-5లో 30 కేజీలు కానీ ఒక 25 కేజీలు కానీ అవసరం అవుతుంది. ఓకే, ఒక్కొక్క ఎకరానికి సరిపడా ఇప్పుడు రైతుల మీద దగ్గర నుంచి ఎకరానికి సరిపడా ఈ నారు దిబ్బలు ఏదైతే ఉండే దిబ్బల్లా అమ్ముతారా, మొక్కలు లెక్కన అమ్ముతారా? మేము మొక్కల లెక్క కూలీలుగా 100 మొక్కలు 100 మొక్కలు మాల్ పీకి గుట్లు పెడతారు. అది ఒక మూట వచ్చి మాలంలో 5,000 మూట వేస్తుంటాము. 5,000 మూట ఎకరానికి సరిపోతుంది. 5,000 మూట చాలదండి. దాదాపు 12,000 నాటే వాళ్ళు ఉంటారు, కొంతమంది 15,000 నాటే వాళ్ళు ఉంటారు. కొంచెం ఆడవాళ్ళు లెక్కేయడంలో కూడా ఒక మొక్క కూడా తగ్గుతూ ఉంటది. తగ్గిన రైతులు వచ్చుకొని పోతుంటారు. అది నారుల డిమాండ్ పెట్టినది. రేట్ అనేది కంపెనీ వాళ్ళు 330 రూపాయలు రేట్లు ఫిక్స్ చేశారు. ఆ కంపెనీ రేటుకే ఎక్కువగా అమ్ముతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కువ కాలం అంటే ఎక్కువ దిగుబడి రావడానికి ఏదైతే మనకి విత్తనం కావచ్చు లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నారు ఎన్ని రోజులు తీసుకెళ్తే రైతుకు ఉపయోగకరం? ఎన్ని రోజులు నారు తీసుకెళ్తే? నారు అనేది 45 రోజుల నుంచి 70 రోజుల నారు వరకు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 70-80 రోజుల నారైనా కూడా పొగనారు ముదిరితే అంత బాగుంటది. ఈటల్లో కూడా అంతకుముందు బ్యాంకెట్ A1 అని ఉండేది. ఇప్పుడు బ్యాంకెట్ A1 కంటే కూడా ఇన్ఫై అని ఒక విత్తనం వచ్చింది హైబ్రిడ్, అది బాగా దిగుబడి వస్తుంది. దీనికంటే కూడా H3, H2, H8 ఈ 3 రకాలు ఎకరానికి 15 క్వింటాల నుంచి 18 క్వింటాల దాకా రావచ్చు. అంటే అవి కొంచెం విత్తనం వచ్చి కేజీ 40,000 దాకా ఉంటుంది. ఎకరానికి వచ్చి 3 కేజీలు లాగాలి, 3 కానీ 2 కేజీలు కానీ లాక్కుంటాం. అది నారు రేటు కూడా పెంచి ఉంటుంది. ఇదైతే 330 రూపాయలు, అదైతే 450-500 కూడా అమ్ముతుంటాం అనమాట. 1000 మొక్క ఏదైనా చేసుకొని కష్టపడి చేసుకునే వాళ్ళకి పొగాకు అనేది మంచి పంట, రైతుకు ఆదాయమైన పంట. అది కూడా ఒక కంపెనీని నమ్ముకొని వేసుకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. ఐటీసీ కంపెనీ నమ్మకంతో బాండ్ తోటి వేసుకున్న రైతు ఎప్పుడు కష్ట సుఖాల్లో కూడా ఎప్పుడు చెడిపోడు. మిగతా వాళ్ళంటే ఎటువంటి సహకారం అందిస్తారు? రైతు ఒకవేళ నష్టపోయే పరిస్థితులు ఉన్నా, ఏదైనా వరదలు కానీ లేకపోతే తుఫాన్లు కానీ వచ్చి పంట నష్టపోయే పరిస్థితి అయితే ఉంటే కంపెనీ ఏదైనా సహకారం అందిస్తుందా? లేదంటే వాళ్ళు ఎటువంటి సహకారం రైతుకు అందిస్తున్నారు ఇప్పుడు మీకు?
కంపెనీ వాళ్ళ సహకారం అనేది మాకు పాకాలు అనేది కొంచెం మా సబ్సిడీ ఇస్తారనమాట. ఏది వర్షాలు తెచ్చినప్పుడు తాళ్ళు కట్టుకోవడానికి, అది ఆరబెట్టుకోవడానికి ఉమ్, పొగాకు ఆరబెట్టుకోవడానికి ఇస్తారు. మళ్ళీ ఏబిసి గ్రూప్స్ అని లోన్లు ఇప్పిస్తారు. మామూలుగా పైన కప్పుకునే ఆ పట్టలు, కింద వేసుకునే జూట్ మ్యాట్లు కూడా సబ్సిడీ ఇస్తారు. మాకు పొగాకు ఇంట్లోకి రాగానే ఎమ్మటే వాళ్ళ కంపెనీకి ఆరబెట్టుకుని తీసుకెళ్తే కొంచెం అనుకున్న రేటు కంటే తక్కువగా కొనరు. రైతుకు లాస్ అనేది ఎట్టి పరిస్థితిలో రాదు. ఇక అదన్నా మన పరిస్థితి బాగలేక మనం చెప్పలేకపోతే మామూలుగా అయితే రైతుకు లాస్ రాదు. మీరు మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు చెప్తారు కదా. ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ 6 ఎకరాలు. 6 ఎకరాల్లో చేస్తున్నారు. ఓకే, మీరు మీ ఖర్చులు పోను, మీరు పెట్టిన పెట్టుబడి కావచ్చు, ఎంతవరకు పెట్టుబడి పెట్టారు? పొగనారు అనేది ఎకరానికి 1,00,000 రూపాయల లాభం ఉంటుంది. అంటే మీరు ఎకరం పొగనారు వేస్తే అందులో 1,00,000 రూపాయల దాకా ఆదాయం ఉంటుంది. 1,00,000 రూపాయల దాకా ఉంటాయి. ఎకరానికి పెట్టుబడి మనం ఎంత పెట్టినా 1,00,000 రూపాయల కంటే కాదు. ఆ ఎకరంలో పోయినది నారన్నా కూడా ఒక 8 లక్షలు 10 లక్షలు 8 లక్షలు మొక్క 30 పైసలు కాడికి వేసుకున్నా కానీ 2,40,000. 1,00,000 రూపాయలు పోయినా కూడా 1,00,000 రూపాయలు గ్యారెంటీ వస్తాయి. ఇబ్బంది అనేది లేదు.